నేర్పించే విధానంలో ఒక చిన్న ట్రిక్ అంటే మీకు మేజర్ యాక్సిడెంట్స్ కాకుండా నేర్చుకునేటప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి. అది కాకుండా ఎట్లా చేయాలండి, కార్ డ్రైవింగ్ హీల్ కింద టచ్ పెట్టాలి, అట్లా మూవ్ అవుతుంది, ఇంత మైల్డ్గా మూవ్ అవుతుంది. చూస్తాం మళ్ళీ క్లచ్లోనే ఆగిపోయి కానీ నొక్కి కింది కానీ 10 నిమిషాల్లో నేర్పిస్తాం. గేర్ వేసేటప్పుడు బాగా వేయాలి, సగం దోశ వేసినాం కదా, అది టెక్నిక్. ఫస్ట్ చేయండి హాఫ్ ఇంచ్, మళ్ళీ కిందికి, అంతే. 1 feet డ్రైవింగ్లో మీకు సేఫ్టీ ఎక్కువ ఈజీగా ఉంది, అంతే ఇంపార్టెంట్. ఫ్రీగా నేర్చుకొని పోండి. ఈ మూమెంట్ మీకు ఎవరు నేర్పరు. నాగ చైతన్య గారు కారు నడపడంలో నెంబర్ 1. నేను ఆయన అంతా కారు నడపలేను కానీ నేర్పడంలో మాత్రం నేను నెంబర్ 1. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చానండి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదండి. సో కార్ డ్రైవింగ్, చాలామంది అయితే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను బట్ నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను, ట్రాఫిక్లో వెళ్ళలేను, ఎప్పుడో నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేయలేదు, అలాంటివి అయితే చాలా వింటుంటాం. అండ్ తప్పకుండా నేను డ్రైవ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం మీకు ఇక్కడ వచ్చేసి ఫ్రీ అండి. మీరు కార్ డ్రైవింగ్ అనేది ఇక్కడ ఫ్రీగా నేర్చుకోవచ్చు. మీరు విన్నది కరెక్టే, 100% ఫ్రీగా నేర్పిస్తారు. మన ఓన్ వెహికల్ మాత్రం తీసుకొని వెళ్ళాల్సింది ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయండి. నేను ఈ డ్రైవింగ్ స్కూల్ గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మీకు ఇక్కడ ఈజీ మెథడ్లో నేర్పిస్తారు ఏదైనా కూడా. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ శిల్పారామం నాగోల్లో అండి, విజయ్ డ్రైవింగ్ స్కూల్ అనేది. సో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా యూస్ఫుల్ అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే 4-wheeler చాలామంది నేర్చుకోవాలనుకుంటుంటారు. సో వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ అనమాట. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. విధానంలో ఒక చిన్న ట్రిక్ అంటే మీకు మేజర్ యాక్సిడెంట్స్ కాకుండా నేర్చుకునేటప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి. అది కాకుండా ఎట్లా చేయాలంటే ఇప్పుడు దీని కింద చూడండి, దీని కింద ఒక ఎక్స్టెంటర్ కింద ఇది పెట్టుకోండి. మన కాడ ఉన్న జాకీలోనే ఉన్న ఇదిలోనే మనం సేఫ్టీగా ఎట్లా నేర్చుకోవాలనేది ఇది చూసిండ్రా. ఇంకా యాక్సిలేటర్ కాడికి మన కాలు వెళ్ళదు, యాక్సిలేటర్ నొక్కితేనే ప్రమాదం ఎక్కువ అవుతుంది. దీన్ని ఎట్లా నేర్చుకోవాలి, క్లచ్ మూమెంట్ ఎట్లా రావాలనేది మీకు చూపిస్తాను చూడండి. కార్ తిప్పినారు కదా, ఇది ఫ్రీ, దీనికి ఏం డబ్బులు అవసరం లేదు. చూడండి, కార్ డ్రైవింగ్ హీల్ కింద టచ్ పెట్టాలి. ఈ కాలు పెట్టి చూపిస్తే మీకు అర్థం అవ్వదు. ఇది కాలు అనుకోండి, చూడండి ఇట్లా హీల్ కింద టచ్ ఉండాలి. హీల్ కింద టచ్ ఉంది కదా, క్లచ్ నొక్కినాక ఇగో ఇట్లా తీసేటప్పుడు ఇట్లా తీయాలి. అందరు ఏం చేస్తారంటే ఇట్లా కాలు ఇట్లా నొక్కుతారు, అది స్ట్రాంగ్ ఉండదు, మన ఆర్డర్లో కార్ వెళ్ళదు. అందుకే మనం ఫస్ట్ పెట్టడమే హీల్ కింద టచ్ చేసి క్లచ్ ఇట్లా నొక్కిన తర్వాత గేర్ వేసుకోవాలి. చూడండి, మీరు ఎవ్వరు అవసరం లేదు. చూడండి ఎంత మంచిగా అదే కార్లు ఎట్లా మూవ్ అవుతుందో మీరు చూస్తుండండి. కొంచెం దూరం నుంచి తీయండి, ఎట్లా మూవ్ అయింది చూడండి, ఎంత మైల్డ్గా మూవ్ అవుతుంది. చూసినాం, మళ్ళీ క్లచ్లోనే ఆగిపోయింది. చూసినాం, మళ్ళీ మూవ్ అవుతుంది చూడండి, మళ్ళీ ఆగింది, మళ్ళీ మూవ్ అయింది. ఇంత ఈజీ ఎవరు చెప్పరు అసలు. చూసినాం, ఆగింది, చూసిండ్రా, గమనించిండ్రా. అవును సార్, కాలు పెట్టుకునే విధానంలోనే మీకు డ్రైవింగ్ వస్తుంది. నేను ఇప్పుడు కాలుతో చూపిస్తా, మీరు ఒకసారి చూడండి దాన్ని. ఇది తీసేయచ్చిన, ఇప్పుడు మీరు కాలుతో ఇప్పుడు నడుపుతూ చూడండి. ఇట్లా పెట్టుకోవాలి క్లచ్, దీన్ని క్లచ్ అంటారు. ఫస్ట్ నుంచి చెప్తాను. ఫస్ట్ కార్లో కూర్చోగానే ఈ నేర్చుకునేటప్పుడు సీట్ బెల్ట్ ఇంపార్టెంట్ అంటారు. మనం యాక్సిలేటర్కి పెట్టుకున్నాం కాబట్టి సేఫ్టీ, అదే సేఫ్టీ, సీట్ బెల్ట్ కాదు. ఫస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టుకోవాలి. సెకండ్ రిమూవ్ హ్యాండ్ బ్రేక్ తీయాలి. ఈ తీసే విధానం ఎట్లుంటుంది అంటే ఫస్ట్ 1 mm పై కానీ నొక్కి కింది కనాలి. థర్డ్ ప్రెస్ ద క్లచ్ కంప్లీట్లీ, మొత్తం క్లచ్ నొక్కాలి. ఫోర్త్ గేర్ చూజ్ చేసుకోవాలి. అన్ని టైంలో ముందుకే కాదు, ఒక్కోసారి వెనక్కి కూడా ఉంటుంది. ఫిఫ్త్ చూడు స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మీకు దేనికోసం చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడికి వెళ్ళదు, ఇక ప్రమాదం ఉండదు, ఇది అడ్డం ఉంది కాబట్టి. చూసిండ్రా, ఇప్పుడు క్లచ్ ఇట్లా తీయాలి, మళ్ళీ ఇట్లా తీయాలి. కింద హీల్ టచ్ ఉంది కదా, ఇదన్నమాట సిస్టమ్. చూసిండ్రా, హాయిగా కారు నీ ఆర్డర్లో వెళ్తుంటుంది, మూవ్ అవుతుంది. చూసినాం, ఇంజిన్ ఆగిపోలేదు, మూవ్ అవుతుంది, మళ్ళీ ఆగిపోయింది చూడు, హోల్డ్ అయింది. ఇదనమాట. ఇంత ట్రిక్గా చెప్పినాం అనుకో, ఇది ఈజీగా బాగుంది, అరే ఎంత నాకు నచ్చింది అని ఇంత భయం లేకుండా ఇంత ఈజీ ఆ కార్ అనేది తెలిసిపోతుంది. దీనికి 10 నిమిషాల్లో నేర్పిస్తామా నేను, అందుకే ఫ్రీ. ఇప్పుడు నాకే అనిపిస్తుంది, నేను మర్చిపోయా డ్రైవింగ్ ఎప్పుడు. ఏం రానోళ్ళకి చూడు, నేను ఎక్కడ స్టీరింగ్ కూడా పట్టుకోలే. స్టీరింగ్లో డ్రైవింగ్ ఉండదు, క్లచ్లో డ్రైవింగ్ ఉంటుంది. స్టీరింగ్లో చూడండి డైరెక్షన్ ఉంటుంది. చపాతీలు చేసుకుంటేనేమో 2-wheeler నేర్చుకోవాలి, దోశలు వేసుకుంటేనేమో కార్ నేర్చుకోవాలి. చూసిండ్రా, చూడు దోశలు అంటే చూసిండ్రా,
ఇది సగం హాఫ్ దోశ వేసిన ఇట్లా పట్టుకొని హాఫ్ దోశ ఇది ఫుల్ దోశ అటు వెళ్తుంటుంది చూడండి, ఇటు వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ తిప్పినట్టే సేమ్ ఇటు తిప్పుకుంటే మళ్ళీ స్ట్రైట్ అవుతుంది. చూసిండ్రా, ఒక దోశ వేయాలి అంతే. అంతేగా సగం దోశ ఫుల్ దోశలు వేసుకుంటే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. నైస్ సార్, అసలు ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతవరకు నిజం అనేది. నేను నడిపి చూపడం వల్ల నాకు డ్రైవింగ్ వచ్చి కాబట్టి నాకు ఈజీ. అవును సార్. డ్రైవింగ్ రానోళ్ళు కూడా నడిపి చూస్తే వాళ్ళకి ఇంజన్ ఎట్లా ఆగుతుంది అని చెప్పినట్టుగా మీరు చేయండి. ఇంజన్ ఆగుతుందా లేదా చూద్దాం. ఓకే సార్. రండి, ఆఫ్ ఇంచి దిగాలి, ఆడ వెయిట్ చేయి, కింద హీల్ ఉండాలి చూడు. ఇప్పుడు వెంట్రుక అంతది, మళ్ళీ కింది కాను అది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ చేయండి హాఫ్ ఇంచ్, ఇంకో హాఫ్ ఇంచ్, ఇంకో హాఫ్ ఇంచ్, 1 mm దిగి మళ్ళీ కిందికి అంతే. 1 feet డ్రైవింగ్లో మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కిందికి వచ్చిందా, పోయి రండి ఇక అంతే. మళ్ళీ కిందికి, ఇంత ఈజీ. ఒకసారి ఇది చూడండి ఎంత ఈజీగా ఉంది. సూపర్ సార్. మళ్ళీ ఆపండి. ఇది అమ్మ ఇక్కడ శిల్పారామం ఉందా అండి, మీ ఓన్ కార్ తెచ్చుకోండి. కీ బంద్ చేయమ్మా, ఒక్కసారి కీ బంద్ చేయండి. నేర్పించేటప్పుడు చాలామంది అక్కడ కూర్చుంటారు, వెనకాల కూర్చుంటారు కదా, ఈ విధంగా ఎక్కడ ఉండదు. నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే ఇక్కడ మీకు ప్రమాదం లేదు, ఇక్కడ కంట్రోల్ చేసేసిన కాబట్టి. అది కొంచెం మూమెంట్ వచ్చింది అంటే నెక్స్ట్ టర్నింగ్. మూమెంట్ కాదు, ఫస్ట్ మూమెంట్ ఎంత ఇంపార్టెంటో ఆపడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆపేది నేర్పుతున్నా కాబట్టి నేను మీకు కార్ ఇచ్చేసి పంపించట్లే. అవును సార్, నేను నేర్చుకున్నప్పుడు కూడా ఇట్లా వెళ్ళలేదు సార్. అంటే పక్కన ఒకరు ఉంటేనే అమ్మ ఓకే అనుకున్నారు. బట్ చాలా ఈజీగా ఉంది సార్. కార్ ఫ్రీ అమ్మ మీరు తెచ్చుకోండి అని అంటే మేము ఎట్లా తేవాలి, మాకు డ్రైవింగ్ రాదు అంటున్నారు. మీ బంధువులను ఎవరినో పట్టుకొని రండి, ఎందుకంటే నేనే వస్తే ఫ్రీ అయితే నేర్పించగలుగుతా చెప్పండి. అది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీ సార్నన్నా, మీ బ్రదర్నన్నా, మీ బంధువులన్నా పట్టుకొని వచ్చి ఫ్రీగా నేర్చుకొని పోండి. ఈ మూమెంట్ మీకు ఎవరు నేర్పరు. ఫస్ట్ కార్లో కూర్చోగానే ఏం చేయాలో కూడా చెప్పరు. అంతసేపు స్టీరింగ్ అని పట్టిస్తారు. స్టీరింగ్లో డ్రైవింగ్ ఉందా? క్లచ్లో డ్రైవింగ్ ఉంటుంది. వేరేది యూజ్ చేయలే కూడా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. సేఫ్టీ చాలా పెట్టినా చూసిందా? ఈ సేఫ్టీ ఎవరు పెట్టరు కూడా. హ్యాండ్ బ్రేక్ తీసే విధానం చూడండి ఒకసారి. ఫస్ట్ 1 mm లేపి నొక్కి కింది కనాలి. సెకండ్ హ్యాండ్ బ్రేక్ తీయాలి. థర్డ్ ప్రెస్ ద క్లచ్ కంప్లీట్, మొత్తం నొక్కండి. ఫోర్త్ వన్ చూస్ ద గేర్. గేర్ వేసేటప్పుడు బాగా చూడమ్మా, ఒకటే వేలుతో వేయాలి గేరు. ఈ వేలుతో మీకు ఇక్కడ సైడ్ వస్తుంది, ఇట్లా బట్టి టచ్ చేయాలి ఇక్కడ సీటుకు సైడ్ ముందు కనాలి. అంత సింపుల్గా వేయండి. నా సైడ్ టచ్ చేయండి, ముందుకేయండి, అంత వేలుతోటే వేయాలి. 5th వన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. బ్రేక్ పైన కాలు ఉండాలి, క్లచ్ మొత్తం నొక్కాలి, స్టార్ట్ చేయండి. ఇప్పుడు బ్రేక్ మీద కాలు తీసేయండి, అన్న పెట్టుకో, కాలు సేఫ్టీ కోసం అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు క్లచ్ తీయండి, ఒక హాఫ్ ఇంచ్ తీయండి, ఇంకొక హాఫ్ ఇంచ్, అంతే. మళ్ళీ తీసి కిందికి అనొద్దు. వెరీ గుడ్. వెయిట్ చేయడా, ఇంకొక హాఫ్ ఇంచ్ తీసి వెయిట్ చేయి. వెయిట్ చేయడమే డ్రైవింగ్. ఇంకొక హాఫ్ ఇంచ్ తీసి వెయిట్ చేయి. వెయిట్ చేయి, హాఫ్ ఇంచ్ ది, పావు ఇంచ్ తీస్తున్నావు భయానికి. ఇంకొక హాఫ్ ఇంచ్ ది, 1 mm ది, అంతే. ఇంకా తీయొద్దు. వెయిట్ చేయడమే టెక్నిక్. ఇంకొక సగం వెంటకంటది, అంతే డ్రైవింగ్. 1 month పో, ఇది రాదు. అంతా ఇటు తిప్పి కొంచెం సగం దోశ ఇటే అయిపోయా, చాలు. దోశలు వేసుకుంటే కారు నేర్చుకోవాలి. హాఫ్ దోశ వేస్తే అంత అవుట్డౌన్ అవుతుంది. కొంచెం అటుది, మళ్ళీ కొంచెం ఇటుది, ఇటుది. అటే అని అటే పట్టుకోకూడదు. నువ్వు ఎటు తిప్పినా మళ్ళీ స్ట్రైట్ చేయాలి. ఇప్పుడు ఇటు సగం దోశ వేసినావు కదా, వెంటనే స్ట్రైట్ పెట్టాలి. అటు వేసినావు కదా, మళ్ళీ సగం ఇట్లా చేయాలి. ఎటు పోయి నువ్వు ఇక్కడ స్ట్రైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ నా సైడ్ మళ్ళీ స్ట్రైట్ చేయమంటే అది టెక్నిక్. ఇంకో కొంచెం స్పీడ్ వెళ్తుంది అంతే, ఇంకంతకంటే ఎక్కువ వెళ్ళదు ఫస్ట్ గేర్. ఈ దాంట్లో వెళ్తే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. అట్లా తిప్పు, సగం దోశ వేయి. ఇంకా వేసిన దోశ ఏం చేయాలి, అట్లా మళ్ళీ సగం దోశ వేయి, మళ్ళీ స్ట్రైట్ చేయి. అట్లా చాలు. మొత్తం క్లచ్ కింది కను అన్నో 1 mm బ్రేక్ వేయమ్మా. 1 mm బ్రేక్ వేయాలి. 1 mm అంత కాదు, అట్లా. ఈ సేఫ్టీ ఎవరు పెట్టరు కూడా. నా హైదరాబాద్ మొత్తంలో, ఇది హైదరాబాద్లో నాగ చైతన్య గారు కారు నడపడంలో నెంబర్ 1. నేను ఆయన అంతా కారు నడపలేను కానీ నేర్పడంలో మాత్రం నేను నెంబర్ 1. అది కూడా సేఫ్టీగా. ఈ మాట నేను చెప్పేది కాదు. నాగ చైతన్య గారి గురించి తెలిస్తే ఆయన డ్రైవింగ్ ఎట్లా చేస్తాడో అందరికీ తెలుసు. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు.
అన్న నేర్పితే సేఫ్టీ ఉంటుంది, ప్రమాదం ఉండదు, నెంబర్ 1 అన్న అని చెప్తారు. అది ఓకేనా? ఓకే అమ్మా. వీవర్స్ చెప్తున్నాను కదా, నేను చేసి కూడా మీకు చూపించాను కదా, అసలు క్లచ్ వదలడంలోనే మెయిన్. సో సార్ ట్రిక్స్ సేఫ్టీ మాత్రం మీకు ఎంత ఉందో అది కూడా చెప్పారు మీరు. ఇంతవరకు ఏంటన్నా చూసిన సేఫ్టీ టిప్స్ చెప్పడం? నేను విన్నది కూడా 2 minutes, నేను ఓన్గా చేయగలుగుతున్నా కొంచెం. సో ఇంకొక 1 hour స్పెండ్ చేస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చండి. సో నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం నా తరఫున 100% చెప్తున్నాను, మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీ వెహికల్ తీసుకొని రండి. నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చేస్తాము, మీకు టర్నింగ్ ఇస్తాను, టర్నింగ్లో ఎట్లా చేయాలని, అప్పులో వెనక్కి రాకుండా కూడా నా కాడ మంచి ట్రిక్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం వీడియోస్లో మీరు ఫాలో కండి, మీరు షేర్ చేయండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. చాలామందికి నేను సర్వీస్ ఇస్తున్నా కాబట్టి చూడండి, మీకు ఓకే జెన్యూనిటీ ఉంది, సేఫ్టీ ఉంది అనుకుంటేనే షేర్ సపోర్ట్ చేయండి. ఉంది సార్, ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా మీకు అయినా కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడుతూనే ఉన్నారు. సో మీరు ఒకసారి వచ్చి ట్రయల్ వేసి చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సార్. మంచి డ్రైవింగ్ స్కూల్ అయితే మా వాళ్ళ కోసము. సో ఫ్రీ కావడం ఇంకా ఫ్రీ అవ్వడం ఇంకంతకంటే ఏం కావాలి సార్.